హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. ఇవాళ నేను పెడిక్యూర్ వీడియో తీసుకొని వచ్చానండి మీ ముందుకి. సో పెడిక్యూర్ చేసే ముందు మనము నెయిల్స్కి ఏదైతే నెయిల్ పాలిష్ ఉంటుందో అది రిమూవ్ చేసేసేయాలి. అండ్ ఇలా క్యూటికల్ క్రీమ్ అని ఉంటుంది, అది అప్లై చేసేసేయాలి. సో ఈ టబ్లో ముందు మనము కొంచెం లైట్ వామ్ వాటర్ తీసుకొని వాటర్లో పెడిక్యూర్ సాల్ట్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అని ఉంటుంది, ఇవి రెండు కూడా వాటర్లో వేయాలి. మనము వాటర్లో లెగ్స్ని డిప్ చేసి పెట్టేసేయాలి. అలా ఒక 10 to 15 minutes వరకు మనము లెగ్స్ని వాటర్లో పెట్టేసేయాలండి. సో ఇలా చేయడంతో ఏంటంటే మనకు ఏదైతే డెడ్ స్కిన్ ఉన్నా అండ్ పగులుడు ఉన్నా అదంతా కూడా రిమూవ్ అవుతుంది. సో ఇది మనం ఒక మంత్లీ వన్స్ చేయించుకుంటే చాలా బెటర్ అండి. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. సో ఇప్పటివరకు ఎవరైనా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా మీకు ఎన్నో వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను నేను, యూస్ఫుల్ వీడియోస్. అలా ఒక 10-15 minutes అయిన తర్వాత లెగ్స్ని బయటికి తీసేసి ఏదైతే క్యూటికల్ క్రీమ్ మనం అప్లై చేసామో అది ఇలా పుషర్ అని ఉంటుందండి, ఆ పుషర్తో మొత్తం రిమూవ్ చేసేసేయాలి. మన నెయిల్స్ పైన డస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా రిమూవ్ అయిపోతుంది. పుషర్తో నెయిల్స్ పైన మొత్తం రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఇలా క్యూటికల్ టూల్ ఉంటుందండి. ఏవైతే మన క్యూటికల్స్ ఉంటాయో నెయిల్స్కి సైడ్స్లో స్కిన్ ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా స్కిన్ అదంతా కూడా మనము ఈ టూల్తోని రిమూవ్ చేసేసుకోవాలి. అండ్ ఇది ఈ టూల్ యూస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా యూస్ చేయాలండి, ఎందుకంటే స్కిన్ లోపలికి వెళ్ళిపోయే బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం యూజ్ చేయాలి టూల్ని. టూల్తో మొత్తం క్యూటికల్స్ అన్ని డెడ్ స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత ఇలా ఫైలర్ తీసుకొని నెయిల్స్ కట్ చేయాలి. లేదా క్లయింట్ని అడగాలి. ఒకవేళ లేదు అంటే ఫైలర్తో షేప్ చేసేసేయాలి. అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా షాంపూ తీసుకోవాలండి. ఇలా బ్రష్ ఉంటుంది, బ్రష్తో ఇలా మొత్తం షాంపూ తీసుకొని మొత్తం వాష్ చేయాలి. నా క్లయింట్ అండి, తను వచ్చేసి ఓన్లీ ఫీట్ వరకే కావాలని చెప్పారు పెడిక్యూర్. సో ఫీట్ వరకే క్లీన్ చేస్తున్నారు మా ఎంప్లాయీ వచ్చేసి. సో ఇలా షాంపూతో మొత్తం క్లీన్ చేసేసుకోవాలి 2 legsకి. సో ఇక్కడ కొంచెం నేను వీడియోను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి. యాక్చువల్గా ఫీట్ వరకు చేస్తే మినిమం ఒక 30 to 40 minutes పడుతుంది. ఫుల్ లెగ్ మనం పెడిక్యూర్ చేస్తే మినిమం 1 hour 1.5 hour పడుతుందండి. పెడిక్యూర్ వలన మనకు నెయిల్స్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది. షాంపూతో చేసిన తర్వాత వాష్ చేసేసుకొని ఇలా మనం క్రీమ్స్, స్క్రబ్
క్రీమ్ అండ్ జెల్, ఇవి 3 పెడిక్యూర్కి రిలేటెడ్ ఉంటాయండి. సో తిను ఫస్ట్ స్క్రబ్తోని మసాజ్ చేస్తుంది, అంటే స్క్రబ్బింగ్ చేస్తుంది అనమాట తను. యాజ్ యూజువల్ మనకి ఎలా ఫేస్కి ఫేషియల్ చేసేటప్పుడు స్క్రబ్ చేస్తారో అలాగే ఇక్కడ కొంచెం మనము హాట్గా చేయాల్సి ఉంటుంది. కొంచెం హార్డ్ స్ట్రోక్స్ తీసుకోవాలి. లెగ్ కదా, ఫేస్కి స్మూత్గా ఉంటుంది, లెగ్కి కొంచెం హార్డ్గా తీసుకోవాల్సింది ఉంటుంది స్క్రబ్ అలా నీట్గా మొత్తం పాదానికి మన ఫింగర్స్ మధ్యలో అలా ఏదైతే డర్ట్ అనేది ఉంటుందో అదంతా పోతుందండి. సో అలా నీట్గా స్క్రబ్ చేసేసుకోవాలి. స్క్రబ్ చేసిన తర్వాత అది వాష్ చేయకుండానే ప్యూమిక్ స్టోన్ ఉంటుందండి. ప్యూమిక్ స్టోన్తో ఇలా సర్కులర్ మోషన్ అలా రబ్ చేయాలి. ఇలా ప్యూమిక్ స్టోన్తో చేయడంతో ఏదైతే డెడ్ స్కిన్ ఉంటుందో అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ప్యూమిక్ స్టోన్తో చేసిన తర్వాత తిన్నకి ఏంటంటే లైట్గా ఉన్నాయండి క్రాక్స్. సో ఇలా ఈ పీల్తోని మనము ఈ టూల్తో మనం అన్ని క్రాక్స్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేసేసుకోవాలి. కొంచెం ఇది చూసి చేయాల్సి ఉంటుందండి. కొంతమందికి ఏంటంటే క్రాక్స్ ఎక్కువ ఉంటాయి, సో అది చూసి చేయాలి. సో అది మొత్తం కూడా క్లీన్ చేసేసిన తర్వాత మసాజ్ క్రీమ్ తీసుకోవాలండి. మసాజ్ క్రీమ్కి ముందు జెల్ తీసుకోవాలి. జెల్తో ఇలా నార్మల్గా మసాజ్ స్ట్రోక్స్ ఇవ్వాలి. సో దీనివల్ల చాలా అంటే చాలా రిలాక్స్ ఉంటుందండి. జెల్తో చేసిన తర్వాత క్రీమ్తో కూడా మసాజ్ చేయాల్సి ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పెడిక్యూర్ అనేది ఇలా చేసుకుంటూ ఎవ్రీ మంత్ చేసుకుంటే మన లెగ్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో రిమూవ్ అయిపోతుందో, ట్యాన్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. కొంతమందికి ట్యాన్ ఉందనుకోండి, మనము బ్లీచ్ కూడా వేస్తాము. సో దీనికి అంత ట్యాన్ ఏం లేదు, కాకపోతే కింద అడుగున పగుళ్ళు లైట్గా ఉండి, సో దానికి తను చేయించుకున్నారండి పెడిక్యూర్ వచ్చేసి. యాక్చువల్గా ఇదే మెయిన్ అండి, ఈ స్ట్రోక్స్ ఏదైతే మనము చేస్తామో మసాజ్ స్ట్రోక్స్, దీనివల్ల చాలా అంటే చాలా రిలాక్స్గా ఉంటుంది. అండ్ ఎవరికైతే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, అవి కూడా పెడిక్యూర్ చేయించుకోవడం వలన రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. ఆ పెయిన్స్ అనేది పోతుంటుంది.
చూసారు కదా ఫ్రెండ్స్. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇలాగే నేను ఏవైతే నోటిఫికేషన్లో మీకు వస్తాయో నేను అప్లోడ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.